కాదండి, నాకు తెలియక అడుగుతున్నాను. టీచర్ జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు టైం 7 అవుతుంది, ఈ టైంకి వస్తున్నాను నేను ఇంటికి అంటే ఏదో మా స్కూల్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది, ట్రాఫిక్ వల్ల ఎంత లేట్ అయింది అనుకోవడం లేదు. మా స్కూల్ ఇక్కడ నుంచి 10 నిమిషాల దూరం, అయినా నాకు రావడానికి 7 అయింది రాత్రి. ఎందుకు చెప్తున్నాను తెలుసా, చాలామంది నువ్వు టీచరే కదా 9కి వెళ్తావు 4కి వచ్చేస్తావు, ఇంటికి వచ్చి ఫ్రీగా ఉంటావు అని అంటారు అనమాట. నాకు అంత అదృష్టం లేదు అని చెప్పడానికి నేను ఎన్ని గంటలకు వచ్చానని చెప్తున్నా. అయినా ఎందుకు తెలుసు నాకు ఈరోజు 7 అయింది రావడానికి, నేను పొద్దున్న నుంచి అన్ని క్లాసులు చెప్పి బయలుదేరే ముందు మా ప్రిన్సిపల్ దేవత లాంటి ప్రిన్సిపల్ మ్యామ్ నాకు ఎక్స్ట్రా వర్క్ చెప్తే ఆ వర్క్ చేసుకొని కరెక్ట్గా బయలుదేరదాం అన్నప్పుడు ఒక పేరెంట్ వచ్చాడు వాళ్ళ ముద్దుల కూతురుని తీసుకొని కంప్లైంట్ చెప్పడానికి. వాళ్ళ కంప్లైంట్ ఏం తెలుసా, వాళ్ళ కూతురు లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని పోవట్లేదంట. కానీ నన్ను ఏం చేయమంటారు దానికి? మా టీచర్స్కి దొరికేదే 10 నిమిషాలు తినడానికి, అందులో మేము ఒక 2 స్పూన్లు తింటే గొప్ప. ఏంటంటే అప్పుడు కూడా మధ్యలో వచ్చేసరి అంటారు మ్యామ్ దిస్ మ్యామ్ దట్ అనేసి కంప్లైంట్ చెప్పడానికి లంచ్ బ్రేక్లో. అట్లాంటి మేము లంచ్ తినాలన్నా లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ లంచ్ తిందే లేదా, ఈఎంఐ లంచ్ ఖాళీ చేసినా చెక్ చేయడానికి ఉంటుందా మాకు? ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? నాకు తెలియక అడుగుతున్నాను. కాదండి, మీరు చేసే వంట మీ కూతురికి నచ్చక తినకపోతే నన్ను ఏం చేయమంటారు? ఇది కావాలంటే ఇంకో కంప్లైంట్ ఏమంటే మా కూతురి మధ్య ఎక్కువగా ఫోన్ వాడుతుందంట. నేను కొనిమని చెప్పాను ఫోను, అది 5th స్టాండర్డ్ అమ్మాయికి ఐఫోన్ అవసరం అండి. ఐఫోన్ 5th స్టాండర్డ్ అమ్మాయికి మళ్ళీ అంతగా ఉంటే ఒక 2 కొట్టేయండి అంట. అమ్మో మాకంత ధైర్యం లేదండి, మేము మీ కూతుర్లని మీ కొడుకులని ముట్టను కూడా ముట్టము. ఎందుకు తెలుసా, వాళ్ళు ఎంత ఇలా అల్లరి చేసినా, ఎంత సతాయించినా, ఎంత టార్చర్ చేసినా హిహి అని నవ్వుకొని ఉండాలి, కానీ వాళ్ళని ఒక దెబ్బ వేయడానికి లేదు. ఊరికి పోటీ బై మిస్టేక్ ముట్టినామనుకో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోతున్నారు పేరెంట్స్. మొన్నటికి మొన్న పేరెంట్స్ వాళ్ళ కొడుకుని పిలుచుకొని వచ్చారు మా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చెప్పడం నా మీద. ఏమంటుంది వాళ్ళమ్మ ప్రిన్సిపల్తో, మీ టీచర్ మా కొడుకుని కొట్టి కొట్టి చంపేదనుకుంటుందా అంట. నేను ఎందుకంటే కొడతాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జరిగింది ఏమంటే వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ లంచ్ బాక్స్ తింటా అంటే మట్టి వేశాడు. ఎవరైనా కోపం వస్తుందా రాదా అండి? ఎందుకు రాని అడిగితే కోపం వచ్చింది అందుకని వేశాను అంట. నాకు వచ్చిన కోపానికి లాలి పెట్టి ఇవ్వాలనిపించింది, కానీ పోనీ నేను ఊరికి ఇట్లా ముట్టి బుద్ధి చెప్పానండి, మాటలు నోట్తో చెప్పాను, ఇది తప్పురా, ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పాను. దానికి వాడి ఇంటికి పోయి నన్ను టీచర్ 10 సార్లు కొట్టింది, కట్టతో కొట్టింది అని కథ కలుకొని చెప్తే అది నన్ను వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడం నా మీద. అండ్ మా ప్రిన్సిపల్ తనకి మా టీచర్స్ గురించి తెలీదా, మాకు సపోర్ట్ చేయాలి కదా, లేదు పేరెంట్స్ కనిపించే వెంటనే స్టైల్ మారిపోతుంది అనమాట. వచ్చి నా మీద వస్తుంది మళ్ళీ, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, ఇంకొకసారి ఇలా చేయకూడదు అని. నాకు వచ్చిన కోపానికి ఎందుకులేండి, మా చిన్నప్పుడు మా టీచర్స్ మమ్మల్ని ఏది పడితే దాంతో కొట్టేవాళ్ళు, మేము నోరు మూసుకొని ఉండేవాళ్ళని, ఇంట్లో కంప్లైంట్ కూడా చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే సపోజ్ ఇంటికి పోయి అమ్మ నన్ను టీచర్ కొట్టిందంటే మా అమ్మ తిరిగి ఇంకో 20 కొడుతుంది, నువ్వు ఏదో పని చేసి ఉంటావు అందుకే నీ టీచర్ కొట్టింది అని. కానీ ఇప్పుడు అలా లేరు. కొంతమంది వచ్చి కొట్టండి అంటారు, కొంతమంది వచ్చి కొట్టకండి అంటారు, కొంతమంది వచ్చి అదంటారు, కొంతమంది వచ్చి ఇదంటారు. దేవుడా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సపరేట్ టీచర్ని పెట్టండి అని. ఏంటంటే ఒక టీచర్ 40 స్టూడెంట్స్ ఉన్నప్పుడు 40 మందికి 40 రకాలుగా చెప్పించాలంటే ఎట్లా అవుతుందండి? 40 మందికి సపరేట్ కేర్ అటెన్షన్ కావాలంట. దొరికే 40 మినిట్స్లో నేను లెసన్ చెప్పాలనా, లేకపోతే ఒక్కొక్కరికి సపరేట్ కేర్ తీసుకోవాలనా? ఒకరికి ఇలా చెప్తే అర్థమవుతుందంటే ఒకరికి అలా చెప్తే అర్థమవుతుందంట. నేనేం మనిషినే రోబోట్నా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చెప్పడానికి? ఇది ఇలా ఉండగా మొన్న మా రిలేటివ్స్ ఒక అబ్బాయిది బర్త్డే అంట, దానికి నేను పోలేదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఏం మీకు 4 o'clock తర్వాత ఏం పని ఉండదు కదా ఇంట్లో, వచ్చేయచ్చు కదా బర్త్డే పార్టీకి అంట. అసలు మాది టీచర్ ఉద్యోగం, మేము వేరే జాబ్స్ లాగా ఇంటికి వచ్చినాక ఆఫీస్ పని అయిపోయింది అనేసి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునేంత అదృష్టం మాకు ఉండదు. ఇంటికి వస్తే ఈ ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేయాలంట, నెక్స్ట్ డేకి నోట్స్ ప్రిపేర్ చేయాలి, సిలబస్ ప్రిపేర్ చేయాలి, ఇంకా నెక్స్ట్ డే ఏం చెప్పించాలని దానికి మేము ముందే ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడిగే పిచ్చి పిచ్చి డౌట్లకి ఆన్సర్లు ఇవ్వాలి కదా. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పుడు చదువుకోవడం అంటేనే ఇష్టం లేదు, కానీ ఇప్పుడు టీచర్ అయిన దానికి ప్రతిరోజు చదువుతూనే ఉన్నా. ఇంకా ఇదే కాదన్నట్టు క్లాస్ వర్క్ కరెక్షన్ చేయాలి, హోంవర్క్ కరెక్షన్ చేయాలి. హోంవర్క్ కరెక్షన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది.
కొంతమంది అతి తెలివి స్టూడెంట్స్ అనమాట ఏం చేస్తారు, నేను ఏమైనా ఆన్సర్ 5 times రాసుకున్నామంటే ఈ పేజ్ రాస్తారు, ఈ పేజ్లో 2 పేజ్లతో ఒక 3 సార్లు రాస్తారు. పేజ్ తిప్పి అది 4th time కదా రావాలి, 5 అయిపోయి ఉంటుంది అనమాట 5th time. అంటే 1 2 3 నెక్స్ట్ పేజ్లో 4th time. అది 5 అని రాస్తే నేను టీచర్స్ గొర్రెలు కదా, లాస్ట్ పేజ్లో 4 సార్లు రాసి ఉంటారు, అందుకే ఇక్కడ ఒకసారి రాశారు, సో టోటల్ 5 అయిపోయింది అనేసి కరెక్షన్ చేసేస్తాము, మేము గొర్రెలు కదా. ఇంకోటి ఏమి, క్లాస్ వర్క్లో ఆన్సర్ 10 లైన్లు ఉందనుకోండి, అది హోంవర్క్లో దింపేసరికి 6-7 లైన్లు అయిపోతుంది అనమాట. మిగతా 3-4 లైన్లు తినేసి ఉంటారు. టీచర్ ఏం చూస్తుందిలే, ఊరికి గుడ్డి కరెక్షన్ చేసుకొని వెళ్ళిపోతుందిలే అనే ఫీలింగ్ అనమాట. మా టీచర్స్కి సాటర్డే సండేలు కాదు కదా, ఏ హాలిడేలు కూడా హాలిడే కాదు. మొన్నప్పుడు హాలిడే వచ్చింది పండగకి అని రెసార్ట్కి పోయినాం. ఎవరైనా రెసార్ట్కి పోతే ఏం తీసుకొని వెళ్తారు జనరల్గా? బట్టలు, లేకుంటే అక్కడ ఆడడానికి గేమ్స్, ఫుడ్ ఏమైనా తీసుకొని పోతారు. నేను ఒక 100 ఆన్సర్ పేపర్లు తీసుకొని పోయినాను అనమాట. అక్కడ అందరూ స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటా ఉంటే నేను సైడ్లో కూర్చొని ఆన్సర్ పేపర్లు కరెక్ట్ చేస్తాను. వామ్మో, ఆన్సర్ పేపర్లు కరెక్ట్ చేయడానికి పిచ్చి ఎక్కుతుంది ఒక్కొక్క ఆన్సర్లు. ఆ హ్యాండ్ రైటింగ్ ఒక నిమిషం ఉండండి చూపిస్తా. ఇది ఒక హ్యాండ్ రైటింగా, ఏమైనా అర్థమవుతుందో చూడండి. ఏదో పిచ్చి కోడి గెలిచినట్టు గెలికారు, అదొక హ్యాండ్ రైటింగ్. దాన్ని అది ఏమనిపిస్తుంది అంటే ఊరికే పిచ్చి రాసేస్తే టీచర్కి అర్థం కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే కరెక్షన్ చేసి మార్కులు చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో రాశారు ఈ హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది నాకు. ఈ ఆన్సర్లు చూడాలి, ఒక్కొక్క ఆన్సర్లకి నాకు ఫ్రేమ్ కట్టించి పెట్టాలనిపిస్తుంది కొన్ని ఆన్సర్ పేపర్లు చూస్తే. అండ్ ఏమి మ్యాథ్స్లో సమ్ ఫార్ములా నుంచి లాస్ట్ స్టెప్ వరకు అంత తప్పులే, కానీ లాస్ట్ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వచ్చింటుంది. ఆ ఆన్సర్ బై హార్ట్ చేసుకుని పోయింటారో కానీ, లేకపోతే పక్కన ఎవరైనా అడిగి ఆన్సర్ రాసింటారో కానీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది, మొత్తం స్టెప్స్ అన్నీ తప్పు ఉంటుంది. అది ఎలా వస్తుందో ఆన్సర్ నాకు అర్థం కాదు. కానీ దానికి అలా అని చెప్పి మార్కులు ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ డే వచ్చి పేపర్ డిస్ట్రిబ్యూషన్కి తల తినేస్తారు. మ్యామ్ నాకు ఇక్కడ హాఫ్ మార్క్ రావాలి, మ్యామ్ నాకు అక్కడ మార్క్ రావాలి, మ్యామ్ ఇది మ్యామ్ ఇది అనేసి. దేవుడా, ఈ పిల్లలతో ఇంకా ఇది కాదన్నట్టు ఇంకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, వామ్మో అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు వద్దులండి, దీనికి ఈ వీడియో అస్సలు సరిపోదు, దీనికి సపరేట్ వీడియో చేసి పెడతాను నేను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి. ఇంకెందుకు అడుగుతారులేండి మా బాధలు. ఫుల్ డే నిల్చుకొనే ఉండాలన్నమాట, కూర్చొని చెప్పించకూడదంట, నిల్చుకొనే చెప్పించాలంట. అదేమిటంటే కూర్చొని చెప్పిస్తే అర్థం కాదు, నిల్చుకొని చెప్పిస్తే అర్థమవుతుంది. దాని మీద ఏం లాజిక్ ఉందో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. పొద్దున్న నుంచి లాస్ట్ వరకు నిల్చుకొని చెప్పేస్తున్నాను కదా. సరే, లాస్ట్ పీరియడ్లో ఒక 5 నిమిషాలు కూర్చుందామని వెళ్ళా, వచ్చేసింది ప్రిన్సిపల్. క్లాస్ రూమ్లో నువ్వు ఎలా కూర్చొని చెప్పేస్తావు, నిల్చుకొని కదా క్లాస్ చెప్పించాలి అని. లీవ్లు అడిగితే ఇవ్వరు, కానీ ఇలాంటివి మాత్రం బాగా చెప్తారు. ఒక ఎంప్లాయీకి మినిమం ఇన్ని రోజులు లీవ్ అనేది ఉంటుంది కదా, మా లీవ్ మాకు ఇవ్వడానికి కూడా ఏదో ఆ మాస్ అడిగినట్టు ఆడతారే. ఒక్కరోజు లీవ్ కోసం 1 month మేము వాళ్ళు వెనక్కి తిరిగి అడగాలి, మ్యామ్ లీవ్ ఇవ్వండి, మ్యామ్ లీవ్ ఇవ్వండి అని. అదే వాళ్ళ ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా అడిగి నెక్స్ట్ డే ఇచ్చేస్తాను అనమాట లీవ్. ఈ స్కూల్ పాలిటిక్స్ ఏ నేషనల్ లెవెల్ పాలిటిక్స్కి తగ్గిపోదు. ఇప్పుడు ఇన్ని క్లాసులు చెప్పించి ఏదో వారానికి 1-2 మాకు లీజర్ పీరియడ్స్ దొరుకుతాయి అనమాట, ఫ్రీగా కూర్చుందామని స్టాఫ్ రూమ్లో కూర్చుంటే వచ్చేస్తారు రాక్షసులు. మ్యామ్ మా క్లాస్లో టీచర్ లేదు, అందరూ అరుస్తున్నారు, ప్లీజ్ రండి అనేసి. నాకు దొరికేదే ఒక ఫ్రీ పీరియడ్. ఆ ఒక్క ఫ్రీ పీరియడ్లో కూడా నేను పోయి ఆ రాక్షసులతో కూర్చోవాలి. అక్కడ నేను క్లాస్ చెప్పిస్తానంటే ఒప్పుకోరు, మ్యామ్ మాకు ఫ్రీ పీరియడ్ ఇది, ప్లీజ్ క్లాసెస్ వద్దు అని. సైలెంట్గా ఉంటారా అంటే ఉండరు, పక్క మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళని ఏమన్నా అనాలంటే అనలేము, వీళ్ళని భరించడం నా వల్ల కావట్లేదు. ఇప్పుడు సమ్మర్ హాలిడే స్టార్ట్ అయింది, పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళ ఊర్లోకి పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమనుకుంటారు, టీచర్లకు కూడా సమ్మర్ హాలిడేస్ 3 నెలలు ఫ్రీగా జీతం తీసుకుంటారు, ఇంట్లో ఎంజాయ్ చేస్తారని. అంత లేదు. మాకు ఈ 3 నెలలు ఎగ్జామ్ ఇన్విజిలేషన్స్ అనేసి, ఎగ్జామ్ పేపర్ కరెక్షన్స్ అనేసి దానికి ఒక 1/2 నెల అయిపోతుంది. దాని తర్వాత ఈ 9th స్టాండర్డ్ వాళ్ళకి తొందరగా ఎగ్జామ్ ఫినిష్ చేసేసి 10th పంపించేస్తారనమాట. ఎందుకంటే 10th కదా, 10thలో వాళ్ళకి అందరికీ డిస్టింక్షన్స్ అవుట్ ఆఫ్ అవుట్లు రావాలి కదా, సో వాళ్ళకి ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది 9th. సో వాళ్ళకి చెప్పించడం కోసం మళ్ళీ మేము కూడా పోవాలి స్కూల్కి. సమ్మర్ హాలిడేస్ అక్కడ మాకు లేవు. ఇవన్నీ కాదన్నట్టు మెయిన్ దరిద్రం ఏమంటే ఈ అడ్మిషన్స్. స్కూల్కి అడ్మిషన్ చెప్పించడానికి కోసం టీచర్స్ పోవాలంటే ఇంటింటికి పోయి మా స్కూల్లో ఇంత బాగా చెప్పిస్తాం, అంత బాగా చెప్పిస్తామని మేము సేల్స్ పర్సన్స్ లాగా పోయి మేము మార్కెటింగ్ చేసుకొని స్కూళ్ళకి అడ్మిషన్స్ తీసుకొని రావాలి. కాదు, మాకెందుకండి, మేమెందుకండి పోవాలి, టీచర్స్ ఎందుకు పోవాలి అడ్మిషన్కి?
పిల్లలు దేవుడి స్వరూపాలంట. ఈ పిల్లలు చెప్పే అబద్ధాలు, వీళ్ళు చేసే పనులు ఇవన్నీ చూస్తే ఆ లైన్ రాసిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకుని వస్తారు. పోయిన నెల 4th స్టాండర్డ్ పిల్లోడు వాళ్ళ క్లాస్మేట్ చెవులో ఇంత పెద్ద పెన్సిల్ దించినాడు. పిల్లలు లాంటి వాళ్ళు రాక్షసులు వాళ్ళు. వీళ్ళవి కథలు రాసే బుక్కులు సరిపోవు. నేను ఒక వీడియో చేసి ఈ కథలన్నీ చెప్తాను మీకు, అప్పుడు తెలుస్తుంది. నా చిన్నప్పుడు మా టీచర్ చెప్పారనమాట, టీచర్స్ మేక్ ద ఫ్యూచర్ అని. ఇదా అండి ఫ్యూచరు? వీళ్ళ ఫ్యూచరు. అసలు వీళ్ళ ఫ్యూచర్ అంటేనే ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు చాలా భయం వేస్తుంది. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అవ్వాలనుకునిందే చిన్నప్పుడు మా టీచర్ ఒక లైన్ చెప్పారనమాట, మనం పిల్లలకి టీచ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో బాగా సెటిల్ అయ్యి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మ్యామ్ మీ వల్లనే మా లైఫ్ ఇలా సెటిల్ అయింది, మీ వల్లనే మేము ఇంత బాగున్నామని చెప్తే అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అని. ఇప్పుడున్నారు బై మిస్టేక్ ఎక్కడ కనిపిస్తే చాలు ఇట్లా ముఖం మూసుకొని పోతారనమాట, ఏదో వాళ్ళు క్రిమినల్స్ మేము పోలీస్ అయినట్టు. వీళ్ళకా నేను టీచ్ చేస్తున్నది, వీళ్ళ ఫ్యూచర్లో వచ్చి నాకు చెప్పేది మ్యామ్ మేము అది సాధించామని. స్కూల్ దాటనివ్వండి, 2 ఏళ్ళు కాదు కదా, 1 సంవత్సరం మొత్తం టీచర్ పేర్లు కూడా మర్చిపోతారు వీళ్ళు. ఇట్లున్నారు వీళ్ళు. వీళ్ళ కోసం నేను టీచర్ అవ్వాలి, ఫ్యూచర్ చేయాలి అనుకోని నేను చదివినాను చూడండి, నేను టీచర్ అయ్యాను చూడండి, నాకు బుద్ధి లేదు. సర్లేండి, ఇంకా నేను పోయి ఒక 200 పేపర్లు ఉన్నాయి, కరెక్షన్ చేసుకోవాలి, వస్తాను. ఆల్సో ఇంతసేపు నా బాధ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ಪ್ರತಿ ఒక్క టీచర్కి మేము డెడికేట్ చేస్తున్నాము. ఆంటీ స్పెషల్లీ ನಿಮಗೆ డెడికేట్ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ನಾವು ఈ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఏ మూమెంట్లోనైనా కొంచెమైనా దేనికైనా రిలేట్ అయి ఉంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అంజలి సిస్టర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు స్ప్రెడ్ లవ్. అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే ఇది నా యూజర్ నేమ్, అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెడతాను. యూట్యూబ్ నుంచి ఎవరైనా నన్ను ఇన్స్టాలో వచ్చి ఫాలో అయితే మాత్రం నాకు ఏదైనా ఒక వీడియో కింద కమెంట్ పెట్టండి, ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్ అని నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో మీకు ఏమైనా ప్రమోషన్స్ ఆర్ కొలాబరేషన్స్ ఏమైనా చేయాలి అంటే నాకు ఇన్స్టాలో మీరు డైరెక్ట్గా DM చేయొచ్చు, లేదంటే ఇక్కడ వచ్చిన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.